సో హలో వ్యూయర్స్. సో నేను ఇప్పుడు మన ప్రముఖ డాక్టర్ గురువారెడ్డి గారితో ఉన్నాను. సో సార్తో మాట్లాడి ఈవెంట్ గురించి తెలుసుకుందాం. సో సార్ ఎన్ని డేస్ ఉంటున్నారు సార్? ఇవాళ రేపు కూడా ఉంటున్నాను. అమెరికా వచ్చి 1 వీక్ అయింది. మా ఫ్రెండ్ డాక్టర్ మధు శిరీష్ అని క్యారీలో ఉంటారు. అక్కడ వాళ్ళతో ఒక 1 వీక్ స్పెండ్ చేసి వచ్చాను. కన్వెన్షన్ అద్భుతంగా ఉంది. ఎంజాయింగ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ఇట్. ఒక టాక్ కూడా ఇస్తున్నాను ఇవాళ సిఎంఏలో. ఓ థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఇదంతా ఈ ఈవెంట్లో ఇక్కడ చూస్తే మన తెలంగాణ సంస్కృతి ఇవన్నీ సెటప్ కానీ ఇదంతా చూస్తే మన తెలంగాణ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నట్టు ఉంది. సో ఇవన్నీ చేయడం వల్ల ఈ కార్యక్రమాలు సో ఇక్కడ నార్మల్గా పుట్టిన ఇండియన్ అమెరికన్ సిటిజన్స్కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? డెఫినెట్గా అండి. కల్చరల్ రూట్స్ లేకపోతే యు ఆర్ ఇన్కంప్లీట్ మ్యాన్. కల్చరు లాంగ్వేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అమెరికాలో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తికి ఆ కల్చరల్ రూట్స్, ఆ హైరార్కియల్ బ్యాక్గ్రౌండు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి, ఆ రూట్స్ తెలియాలి, లాంగ్వేజ్ తెలియాలి. అందుకని చక్కగా ఇక్కడ తెలంగాణ సంస్కృతి మొత్తం అన్ని బతుకమ్మ దగ్గర నుంచి అన్ని పెట్టారు. అవన్నీ పీపుల్ విల్ బీ వెరీ కీన్ టు నో వాట్ ఇట్ ఈస్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ వే ఆఫ్ రిప్రజెంటింగ్. యాన్యువల్ కన్వెన్షన్స్ తప్పకుండా యంగ్స్టర్స్కి ఈ రకంగా ఒక రకమైన ఇన్సైట్ ఇస్తాయి. అది చాలా ఉపయోగం, అవసరం కూడా. థ్యాంక్ యూ సార్. సో ఈ ఈవెంట్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఫ్రెండ్స్, టు మీట్ ఫ్రెండ్స్, టు ఎక్స్చేంజ్ ద వ్యూస్ అండ్ టు హ్యావ్ ఫన్. సో ఈజ్ దిస్ యువర్ ఫస్ట్ టైం విజిటింగ్ టీటీఏ కన్వెన్షన్? అంటే షార్లెట్ రావడం ఫస్ట్ టైం. అంతకుముందు చాలా కన్వెన్షన్స్కి వచ్చాను నేను. షార్లెట్కి రావడం ఫస్ట్ టైం. ఇక్కడ వెదర్ ఎలా అనిపించింది సార్? షార్లెట్ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. చాలా వేడి, ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సార్.